రేవంత్ పోయి కేసీఆర్ వచ్చినప్పుడే తెలంగాణ బాగుపడుతుందన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు. అందుకు కార్యకర్తలకు కంకణబద్దులై పనిచేయాలని సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొని పిలుపునిచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అలుగునూరులో మానకొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు, సర్ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, గంగుల కమలాకర్లతో కలిసి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ శ్రేణులకు పలు సూచనలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదంతా డిజిటలైజేషన్ ప్రకారం సాగుతుందని, కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొన్నారని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో భాగంగా కాంగ్రెస్ పనితీరుని ఎండగట్టి రేవంత్ అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. రేవంత్ పాలనలో స్కాములు తప్ప స్కీములు లేవని హరీష్ రావు అసలు స్కాములు లేని డిపార్ట్మెంటే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఏది చూసినా అనుమల ప్రదర్శనని, కనీసం టెండర్లు పిలిచిన విషయం కూడా జిల్లా మంత్రులకు తెలియదన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వర్లు మాట దేవుడెరుగు, అనుమల ఫ్యామిలీ మాత్రం కోట్లకు కోట్లు వెనకేసుకుంటుందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్న హరీష్ రావు తెలంగాణ గెలిచి గద్దెనెక్కేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. మానకొండూరు తెలంగాణ ఉద్యమంలో ఊరూరికి ఎంత అద్భుతంగా పోరాడినరు. ఇల్లంతకుంట అయితేమి, గన్నేరువరం అయితేమి, బెజ్జంకి అయితేమి, మన మానకొండూరు అయితేనేమి, తిమ్మాపూర్ అయితేనేమి, మా కేశవపట్నం అయితేనేమి, 2001లో అన్ని జడ్పీటీసీలు గెలిచిన నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. 2001లోనే పార్టీ పెట్టిన తొలినాళ్లలో అన్ని జడ్పీటీసీలు గెలిచినాం, అన్ని ఎంపీపీలు గెలిచినాం. అంటే అంత అద్భుతమైన కరుడుగట్టిన కార్యకర్తలున్న గొప్ప నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. ఇవాళ మీ అందరినీ ఈ రకంగా కలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒకటి మాత్రం నిజం, సరే కేసులు బాగా పెడుతున్నట్టున్నారు. ఇవాళ మా తమ్ముడు దేవేందర్ మీద కేసు పెట్టినట్టున్నారు, 10 ఏళ్ల కింద కేసు తీసిరట. ఇక వేణు మీద అయితే పెట్టుడే పెడుతూనే ఉంటారు, రసమయ్య మీద లెక్కే లేదు. మా సోషల్ మీడియా తమ్ముళ్ళు సతీష్ కావచ్చు, సది కావచ్చు, ఇట్లా అనేక కేసులు పెడతా ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇవాళ ఎవడు పెడతాడు కేసులు? ఓటమి అంచున ఉన్నవాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నవాడు, ఇక నాతో కాదు అనుకున్నోడే కేసులు పెడతాడు. వాళ్ళు ఎన్ని కేసులు పెడుతుండంటే మన బీఆర్ఎస్ గెలుపు అంత దగ్గరికి పోతున్నట్టు లెక్క, మన గెలుపు దగ్గరికి వచ్చినట్టు లెక్క. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది భయ అయ్యే పోయింది అంటాడు, శ్మశానానికి పోయింది అంటాడు. అటు అక్రమ సంపదకు ఆదిలోనే తెలంగాణ సంపద కాపాడని చెప్పేటి ఇటు కేటీఆర్ దెబ్బకు, ఇటు హరీష్ రావు దెబ్బకు విలవిల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మళ్ళీ మన అలుగునూరుకు వచ్చి మానకొండూరు కాన్స్టిట్యున్సీ కాదు, కరీంనగర్ జిల్లాలో మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడానికి మొదలుగా కదం దొక్కిన హరీష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు మా అన్న 10 సంవత్సరాలు కలిసి పనిచేసినాం. ఈరోజు 10 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా ఉన్న మా రసమన్న గారిని మళ్ళీ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి గౌరవ సభాధ్యక్షులు రసమన్న గారికి, మన జిల్లా ఇన్ఛార్జి గారైన మన జీవనన్న ఎమ్మెల్సీ గారికి, రమణన్న గారికి ఎమ్మెల్సీ గారికి, సోదరుడు కౌశిక్ గారికి, సభాధ్యక్షులు జీవి గారికి, మరి వేదికంచిన ఎర్రోల సిరణ గారికి, రవీంద్రరావణ గారికి, మా దేవేంద్ర రెడ్డి గారికి, మా కార్పొరేటర్ మల్లేశన్న గారికి, మా వీరన్న గారికి, అన్యదా పంచ వేదికైన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోం, మనమందరంగా హరీష్ అన్న మాటల కోసం వచ్చినాం. మీరు కాదు, నేను కూడా హరీష్ అన్న ఏం మాట్లాడతాడు దాన్ని మన కార్యకర్తకు ఎట్లా చేరవేయాలి, రేపు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోవడానికి మనం ఎలా సమయం కావాలని చెప్పేసి కూడా అందరం హరీష్ అన్న మాట కూర్చున్నాం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం, ఎట్లా ఉండే కరీంనగర్, కేసీఆర్ పరిపాలనలో ఎట్లా ఉన్న కరీంనగర్ను ఎట్లా ఆగం పట్టించారు ఒక్కసారి చూడండి. ఎట్లా ఉండే డెవలప్మెంట్, బ్రహ్మాండంగా రివర్ ఫ్రంట్ చేస్తే దాన్ని ఆపేసాయి, కేబుల్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని ఆపేసాయి, ఎక్కడ మొదలు పెడితే అక్కడ దాన్ని మన కేసీఆర్ పేరెత్తని చెప్పేసి ఈరోజు ఆపడం జరిగింది. అందుకే సోదరులారు ఆపని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఓట్లేసిండ్రు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఎన్నో కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్రు. ఓటేసినందుకు మనసు పట్టినరా, తిమింగలం లెక్క గద్దలు లెక్క కోసుక తింటారు ఒక్కొక్కరిని. మొన్ననే చూసినాం, నేను హరీష్ అన్న వస్తున్నప్పుడు
ఇక్కడ హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. వారిద్దరూ జంటగా ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారికి ఎడమ కుడి భుజాలుగా నిలిచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేస్తున్నారు. ఇవాళ అందరం కూడా చెప్పంటున్నాను, అంటే వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ మన కొరకు ఉద్భవించిన పార్టీ అని చెప్పంటున్నాను. ఇప్పుడు రసమై బాలకిషన్ గారు ఒకప్పుడు ఏదైతుందో రాష్ట్రం ఏర్పడక ముందు మన మానకొండ నియోజకవర్గం ఏ విధంగా ఉండే, కేవలం ఏదైతుందో ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం, వర్షాధారంగా ఆధారపడి ఏదైతుందో ఆరుతడి పంటలకు మాత్రమే పరిమితం ఈ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా జలమయం చేయాలనే ఒక భావన సంకల్పంతో కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేని వీళ్ళ ప్రాణహిత నదీ జలాల మళ్లింపు అని చెప్పంటున్నాను. వీళ్ళ తెలంగాణ ప్రాంత హక్కుగా భావించేటువంటి ప్రాణహిత గోదావరి నదీ జలాలను వీళ్ళు తుమ్మడి ఏటి వద్ద నిర్మాణం చేయడంలో ఉత్పన్నమవుతున్నటువంటి యొక్క సమస్యలను అధిగమించడానికి వీళ్ళ దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతోనైనా కానీ దాని నిర్మాణం తలపెట్టి వీళ్ళు కేవలం ఇది 2 పర్యాయాలు దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను. ఇవాళ ఒక 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మానకొండూరు నియోజకవర్గం అంటేనే మొదటి నుంచి కూడా గులాబీ జెండాకు అడ్డగా నిలబడ్డటువంటిది మానకొండూరు. ఒక చిన్న మార్పు, చిన్న ఆశతోని ప్రజలు ఒకసారి బిడ్డ మీరు పాలితనేగా కాదు, మిమ్మల్ని మరొక్కసారి ప్రశ్నించే వాళ్ళగా నిలబెడతాం మేమని చెప్పేసి మనల్ని ప్రశ్నించే వాళ్ళుగా నిలబెట్టినటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకనంటే ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా అన్న కూడా చెప్తా ఉన్నా, హరీష్ అన్నకు అయిపోయింది మానకొండూరులా అన్నారు. బిడ్డ ఎవరిది అయిపోయిందో ఒక్క 6 నెలలు ఓపిక పట్టండి అని చెప్పేసి ఇదే గ్రామ పంచాయతీలలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి 76 గ్రామ పంచాయతీలను గెలిచి మళ్ళీ గులాబీ జెండా ఎగరవేసినటువంటి నా కార్యకర్తలకు మీకు దండాలు తెలియజేస్తా ఉన్నా. చాలామంది సర్పంచ్లను అటు ఇటు కొంతమందిని ఆగం చేసినా కూడా గుండె దానితో నిలబడ్డటువంటి నా సర్పంచ్లకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం అలుగునూరులో చూసినాం, ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ గర్వంతో చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి పాలన మీద